రాజాధిరాజు ఇమ్మానుయేలు మనతో ఉన్నవాడు. రాజాధిరాజు ఇమ్మానుయేలు మనతో ఉన్నవాడు. జీవాజలమా జీవాజలమా నా దాహము తీర్చువాడా. జీవాజలమా జీవాజలమా నా దాహము తీర్చువాడా. పాప శాపములు ఎండిన వేళ, పాప శాపములు ఎండిన వేళ వర్షమై నాలో ప్రవహించుమా. వర్షమై నాలో ప్రవహించుమా. ఆరాధనా 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 ఆరాధనా. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా 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 ఆమేన్. చేతులెత్తి అందరం స్తుతిస్తాం. ఆరాధన నీకేనయ్యా అంటూ ఆరాధనా ఆరాధనా ఆరాధనా. హల్లెలూయా అందరం కలిసి స్తుతిస్తాం. హల్లెలూయా అంటూ. హల్లెలూయా ఆమేన్. అవునయ్యా, నిన్ను స్తుతిస్తుండగా ఆటంకాలను కూర్చే దేవుడు నీవు ప్రభువా. మా హృదయాలను కల్పిస్తున్నామయ్యా, నిన్ను ఆరాధిస్తున్నాము నా తండ్రి. నీకు స్తోత్రమయ్యా. హల్లెలూయా 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 ఆమేన్. అందరము చేతులెత్తి ఆ దేవుని ఆరాధిస్తాం. హల్లెలూయా 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 హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా స్తోత్రమయ్యా స్తోత్రము తండ్రి. ఈ దినాన్ని మీకు అర్పిస్తున్నాము నాయన. ఈ ఆరాధనలో మా జీవితాలు మా కుటుంబాలు మీకు అర్పిస్తున్నామయ్యా. నీకు స్తోత్రములు ప్రభా. మాలో ఏ మంచితనము లేదయ్యా నా తండ్రి, నీకు స్తోత్రము ప్రభా. మంచివాడవయ్యా నా తండ్రి, నీకు స్తోత్రములు ప్రభా. హల్లెలూయా 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 హల్లెలూయా. రెండు చేతులెత్తి ప్రభు సన్నిధిలో ఆ దేవాది దేవుని మనం ఆరాధిస్తాం పిల్లరా. హల్లెలూయా 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 రియాషి అలరరర పాపా పాపా రిమాషి అరరర. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రమయ్యా. ఆటంకాల్ని కూల్చే దేవుడవు నాయన. మొదటి వాడవు కడుపటి వాడవు ప్రభా. అద్భుతాలు చేసే దేవుడవు నాయన. ఎల్ షడాయి నా తండ్రి, నీకు స్తోత్రము. సర్వశక్తిమంతుడవయ్యా. మా కన్నీరును తుడిచే దేవుడవు ప్రభువా. హల్లెలూయా 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 హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. ఒక్క నిమిషం చేతులెత్తి ఈ ఆరాధన అంతటిలో మనం సమర్పించుకుంటూ ప్రార్థిస్తాం. ప్రభువా, నీ ముఖ కాంతిలో మా రహస్య పాపాలు కనబడుతున్నాయ్యా. మేమేమై ఉన్నామో నీకు తెలుసు నా తండ్రి. మనుషులు పైరూపాన్ని చూస్తారు, హృదయ అంతరంగాన్ని చూసే దేవుడవు నా తండ్రి. ప్రభువా, ఈరోజు నీ సన్నిధిలో నాయన మేముండుటకు మీరు చూపిన కృపను బట్టి నీకు వందనాలు. నా సన్నిధిలో ఉండు భాగ్యం ఇస్తానని మీరు ఇచ్చిన వాగ్దానం ఈరోజు మా జీవితంలో నెరవేరుస్తున్నందుకు నీకు వందనాలు ప్రభా. ఈ సమయం అంతటినీ మీకే అర్పిస్తుండగా నీ ఆత్మ నడిపింపు మాకు దయచేయమని యేసు క్రీస్తు బలమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. అంత్యకాల సిద్ధపాటు 15వ రోజు ఆరాధనలో మనం ఉన్నాం ప్రియులారా. 2 తిమోతికి రాసిన లేఖ 3వ అధ్యాయము 3వ వచనం మనం ధ్యానిస్తున్నాం. దాంట్లో సజ్జన ద్వేషులు, ఒక్కొక్క రోజు ఒక్కొక్క అంశాన్ని మనం ధ్యానిస్తున్నామండి. హేటర్స్ ఆఫ్ గుడ్ అనే వాక్యం పలుకుతా ఉంది. అంటే మంచిని ద్వేషించే వాళ్ళు. ఈ మంచిని ద్వేషించే వాళ్ళు ఎవరు అని మనము ధ్యానించబోతున్నాం. పిల్లరా, బైబిల్ ఆరంభము నుండి మనం చూస్తే, సృష్టి ఆరంభము నుండి అంటే మనిషి పుట్టినది మొదలుకొని మనం చూసినట్లయితే మనిషికున్న ఒక కన్ఫ్యూజన్, ఎప్పటి వరకైతే దేవుడితో మనిషి ఉన్నాడో అప్పుడు సాఫీగా జీవితం సాగింది. కానీ ఎప్పుడైతే పాపము లోకంలోకి ప్రవేశించటానికి ఒక తరుణం ఏర్పడిందో పిల్లరా, అది మొదలుకొని మనుషులలో ఒక కన్ఫ్యూజన్ వచ్చింది. అదేంటి అంటే మంచి చెడుకు మధ్య ఒక కన్ఫ్యూజన్ మనుషుల్లోకి వచ్చింది. అప్పటి నుండి ఇప్పటి వరకు మనుషులందరికీ ఉన్న సమస్య ఇదే ప్రియులారా. ఆదాము మొదలుకొని ఏవమ్మ మొదలుకొని చెడును మంచిగా, మంచిని చెడుగా అనుకున్నారు. అక్కడ ఆరంభమైందండి పాపం. మంచిని చెడుగా, చెడును మంచిగా అనుకున్నారు. అక్కడి నుండి ఆరంభమైంది ప్రియులారా. వాక్యం ఏం పలుకుతుంది అంటే, మనుషులకి కన్ఫ్యూజన్ అనే ఒక వర్డ్, అంటే ఇది మంచిదాన్ని చూసినప్పుడు ఇది చెడ్డది అనిపిస్తుంది, చెడ్డదాన్ని చూసినప్పుడు మంచిది అనిపిస్తుంది. అంటే అదా ఇదా అనే మధ్యలో ఒక గందరగోళం, ఒక గలిబిలి, ఒక సందేహం, ఒక అనుమానం, ఇది మంచిదా చెడ్డదా అని. ప్రియులారా, ఈ సమస్య ఆది నుండి కాదు, ఇప్పుడు కూడా అది కొనసాగుతూ ఉంది. చెడ్డది ఎప్పుడూ మంచిగా కనిపించాలి, కనిపిస్తేనే అది శోధన. అంటే టెంప్టేషన్ హ్యాస్ టు బి బ్యూటిఫుల్, లేకపోతే అది శోధన కాదు ప్రియులారా. అంటే ఒక చెడుది చూసినప్పుడు అది మంచిగా కనిపించాలి. అది మంచిగా కనిపించకపోతే ఎవరు దాని దగ్గరికి వెళ్ళరండి. ఒకరోజు
ఒక అమ్మాయి అంటుంది, అక్క ఎందుకు ఇలాంటి శోధనలు వస్తున్నాయి, ఇది మంచిది అనిపించింది అక్క అని ఆమె అంటుంది. ప్రియులరా, ఈ ప్రశ్న చాలామంది హృదయంలో ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఒక అమ్మాయి ఇలా కళ్ళల్లో ఊసులు గారుతూ తల దూసుకోకుండా ఇలా పిచ్చిగా వచ్చింది అనుకోండి, ఒక పిచ్చామనుకోండి ఒక మాటలో, ఆమెను ఎవరైనా చూస్తారండి? ఎవరైనా ఒక అమ్మాయి అందంగా తయారయ్యి వచ్చింది అనుకోండి, ఆమె వంక అందరూ చూస్తారు. ఒక అబ్బాయి ఇలా పిచ్చిగా వచ్చాడు అనుకోండి, వాళ్ళని ఎవరు చూడరు. ఎవరైతే చక్కగా తయారయ్యి వస్తారో, చక్కగా ఉంటారో వాళ్ళని చూస్తారు, బాగున్నాడు, బాగుంది అని అనుకుంటారు. అంటే పిల్లరా, సైతాను నీ ముందుకు కనిపించినప్పుడు ఇలా కొమ్ములేసుకొని తోకేసుకొని, అప్పుడు ఒనిడా ఒక అడ్వర్టైజ్మెంట్ వచ్చేదండి. అదేంటంటే ఆ ఒనిడా అడ్వర్టైజ్మెంట్లో 2 కొమ్ములు కనిపించి ఒక తోక కనిపించేది సైతానికి. ప్రియులరా, అలా సైతాను కనిపించడు. 2 కొమ్ములు పెట్టుకొని తోక పెట్టుకొని అలా కనిపించడండి. సాతాను అందంగా అన్నిటిని చూపిస్తాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, పాపం ఎప్పుడు కూడా అందంగా కనిపిస్తుంది, అందంగా కనిపించాలి. అలాగే పాపపు మాటలు ఎప్పుడు కూడా తీయగా ఉంటాయి. అవి తీయగా ఉంటేనే మనుషులు వినడానికి ఇష్టపడతారు. తర్వాత దాని పర్యవసానాలు మనుషులు చూడరండి. అందుకనే ఈరోజు మనము వాక్యంలో మనం ఏం చూస్తున్నామంటే, ఈ మంచి చెడు ఆరంభంలో చూసినప్పుడు ఇవి 2 దగ్గరగా ఉంటాయండి. అంటే ఒక క్లోజ్ సిమిలారిటీ ఉంటుంది ఈ రెండుటికి మధ్యలో. కానీ వాటి మధ్యలో ఒక డేంజర్ లైన్ ఉంటుందండి. దాన్ని గమనించినప్పుడే మనం అటెళ్ళలా ఇటెళ్ళలా మనకు అర్థమవుతుంది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడు, అంటే కనిపించటానికి 2 మనకు కరెక్ట్గానే కనిపిస్తాయి. ఈరోజు ఆధునిక సాంఘిక నీతి అంటే చదువు ఎక్కువైపోయింది, అంటే మోడర్న్ యుగంలో మనం ఉన్నాము. ప్రియులరా, బైబిల్ చెప్తున్న మంచి, లోకంలో మనం చూస్తున్న మంచికి ఈ రెండుటికి చాలా తేడా ఉందండి. గమనించాలి మాట. బైబిల్ చెప్తున్న మంచికి, బయట మనం లోకంలో చూస్తున్న మంచికి చాలా తేడా ఉంది. ప్రియులరా, లోకంలో చూస్తున్న మంచి ఏమిటి అంటే, అది చెడు అయినప్పటికీ సరే చాలామంది, అంటే మెజారిటీ ఆఫ్ పీపుల్ అవును ఇది కరెక్టే అని అంటే అది కరెక్ట్ అయిపోతుందండి. కానీ బైబిల్ ఏది మంచిది అని చెప్తుందో అది మంచిదిగానే నిలిచి ఉంటుంది. బైబిల్ ఏది చెడు ఇది మంచిది కాదు అని చెప్తుందో అది చెడుగానే మిగిలిపోతుందండి. ఇది మనుషుల అభిప్రాయం వలన మంచి చెడు మారేది లేదు బైబిల్లో ప్రియులారా. ఎందుకంటే దేవుని వాక్కు మారేది లేదండి. దేవుడు జతపరిచిన జంటను నరమాత్రుడు వేరు పరపకూడదు అని, నేను విడాకులను అసహించుకుంటాను అని బైబిల్ అంటుందండి. కానీ చాలామంది అంటే వాళ్ళకి నచ్చకపోతే, ఏవో ఒక సమస్యలు వస్తే, ఏదో ఒకటైతే విడాకులు తీసుకోవటం అవసరము, అంటే ఇది మంచిదే అని అనుకుంటున్నారు. ప్రియులారా, ఈరోజు మనం ఆలోచించవలసిన ఒక విషయం ఏమిటి అంటే, లోకమంతా కలిసి ఇది మంచిదే అన్నా బైబిల్ అది చెడ్డది అని అంటే అది చెడ్డదే. బైబిల్ చెడ్డది అన్నది లోకమంతా కలిసి అది మంచిదే అన్నా కూడా అది మంచిది కాదు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈరోజు మనం ధ్యానిస్తున్న అంశం ఏమిటి అంటే, మంచిని ద్వేషించే వాళ్ళు. మంచిని ఎందుకు ద్వేషిస్తారు? అందరూ ఏమనుకుంటారంటే, ఇప్పుడు టీచర్స్ స్కూల్లో పిల్లలకి గుడ్ అనేస్తారు, ఒక అప్రిసియేషన్. గుడ్ అనగానే చాలా సంతోషం అనిపిస్తుంది. అంటే వాడు అబద్ధాలు చెప్పేవాడైనా, తుంటరోడైనా, ఎలాంటి వాడైనా సరే టీచర్ వెరీ గుడ్ అన్నది అనుకోండి, వావ్ చాలా మంచి ఫీలింగ్ అన్నమాట. ఏదైనా ఒక మంచి పని మనం చేసామనుకోండి, మంచి పని చేసినప్పుడు మనుషులు వెరీ గుడ్ అంటారు, అనగానే మనకి ఒక అప్రిషియేషన్, వావ్ అని మనకు అనిపిస్తుంది. ప్రియులారా, మంచి అని అనిపించుకోవటము అందరికీ ఇష్టమే. మంచివాళ్ళు అని అనిపించుకోవటము అందరికీ ఇష్టమే. కానీ అది నిజమైన మంచా కాదా అనే ఒక తారతమ్యము మనకు తెలియాలి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, అందుకే ఈరోజు మనం వాక్యంలో మనం ఏం చూస్తున్నామంటే, మనుషులకి ఒక కన్ఫ్యూజన్ వచ్చేసింది.
మనుషులకి ఒక కన్ఫ్యూజన్ వచ్చేసింది. ఎందుకు చెడుని మనుషులు ప్రేమిస్తున్నారు అంటే, ఎవరు ప్రేమిస్తారంటే ఎవరైతే పాపములో ఉన్నారో ప్రియులరా, పాపములో ఉన్నవారు మంచిని ద్వేషిస్తారు. మంచిని వాళ్ళు ఇష్టపడరు. మంచి వాళ్ళ సహవాసంలో, వాళ్ళ ఫెలోషిప్లో కూడా ఉండడానికి వాళ్ళు ఇష్టపడరు. ఎందుకంటే వాళ్ళు పాపాన్నే ప్రేమిస్తారు. మన వాక్యంలో మనం చూస్తున్నామండి, యెషయా గ్రంథము 5వ అధ్యాయము 20వ వచనం. చెడును మంచిగాను, ఐజయా చాప్టర్ 5:20. చెడును మంచిగాను, చెడును మంచిగాను, మంచిని చెడుగాను చిత్రించి, మీరు గమనించాలండి, మంచిని చెడుగాను, చెడును మంచిగాను చిత్రించి, వెలుతురును చీకటిగాను, వెలుతురును చీకటిగాను, చీకటిని వెలుతురుగాను మార్చి, చీకటిని వెలుతురుగా మార్చి, చేదును తీపిగాను, చేదును తీపిగాను, తీపిని చేదుగాను చేయువారు ఆ, శాపగ్రస్తులు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. గమనించాలండి, వాక్యం ఏం చెప్తుందంటే, మంచిని చెడుగా, చెడుని మంచిగా, చీకటిని వెలుగుగా, వెలుగును చీకటిగా, చేదుని తీయగా, తీయదాన్ని చేదుగా మార్చే వాళ్ళు శాపగ్రస్తులు అని వాక్యం తెలియజేస్తుంది. నిజంగా ఈ మంచిని చెడుగా మార్చొచ్చా అంటే, బైబిల్లో ఈరోజు అదే అంశము మనము బైబిల్ ఆధారంగా మనం దీన్ని ధ్యానిస్తున్నాం ప్రియులరా. ఈరోజు అనేక చోట్ల మంచి వాళ్ళని చెడ్డవాళ్ళు చేసేస్తున్నారు, చెడ్డవాళ్ళని మంచి వాళ్ళు చేసేస్తున్నారు. అంటే మనుషులు ఎలా కావాలంటే అలా అన్నిటినీ తిప్పేస్తూ ఉంటారు. అందుకే వాక్యం ఏమంటుందంటే, అట్టివారు శాపగ్రస్తులు అని వాక్యం తెలియజేస్తుంది. ప్రియరా, యోహాను సువార్త 3వ అధ్యాయము 19, 20, 22 వచనాలు మనం చూస్తే, ఆ తీర్పు ఏమన్నా, లోకమున వెలుగు ఆవరించినది, కానీ మనుషులు దుష్క్రియలు చేయుచు వెలుగు కంటే చీకటినే ఎక్కువగా ప్రేమించిరి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. జాన్ చాప్టర్ 3:19 and 20. ఈ 2 వచనాలలో, ఈ వర్సెస్లో బైబిల్ ఏం చెప్తుందంటే ప్రియులరా, మనుషులు చీకటిలో ఉన్నారు కాబట్టి వాళ్ళు చీకటిని ప్రేమించి వెలుగును ద్వేషించారు అని వాక్యం పలుకుతుంది. చూడండి, బాగా సోమరిపోతులు అంటే నిద్రని చాలా ప్రేమించే వాళ్ళు అనుకోండి, కొంచెం లైట్ వేసామంటే వాళ్ళు ఏమంటారు తెలుసా, ఆ లైట్ ఆఫ్ చేయి, నిద్రపోవాలి అని అంటుంటారు. ఎందుకంటే నిద్ర అంటే చాలా ప్రేమ. అంటే రాత్రి నిద్ర లైట్ ఆఫ్ చేసి పడుకునే వాళ్ళ గురించి నేను చెప్పట్లేదండి. మామూలుగా ఎవరైతే చాలా రిట్రీట్ సెంటర్లో ఇన్ని సంవత్సరాలుగా పిల్లల ఫాదర్స్తో కలిసి పనిచేస్తుంటే కొన్ని డెలివరెన్సెస్ కేసెస్ వస్తుంటే వాళ్ళు ఏం చెప్తారంటే, వాళ్ళకున్న ఒక సిమ్టమ్ ఏమిటంటే, వాళ్ళు బయటికి రావడానికి ఇష్టపడరు, వెలుగులో ఉండడానికి ఇష్టపడరు, మనుషులతో ఉండడానికి ఇష్టపడరు, వాళ్ళు ఒక్కరే ఒంటరిగా ఉండాలనుకుంటారు, చీకట్లో ఉండాలనుకుంటారు, అంటే నిర్మానుష్యంగా ఉన్న స్థలాల్లో వాళ్ళు ఉండాలనుకుంటారు. అందుకే అదే వాక్యం స్పష్టం చేస్తుంది ఏమిటి అంటే, వాళ్ళు చీకటిని ప్రేమిస్తున్నారు కనుక వెలుగును వాళ్ళు ద్వేషిస్తారు అని మనం వాక్యంలో చూస్తున్నాం. ప్రియులారా, టైటస్ చాప్టర్ 1:8 ఇదంతా మొత్తం చదవటం అవసరం లేదండి. అక్కడ వాక్యం ఏం పలుకుతుందంటే, నాయకులని ఎంపిక చేసుకునేటప్పుడు తీతుకు రాసిన లేఖ 1వ అధ్యాయము 8వ వచనం పునీత పౌలు గారు ఏం రాస్తున్నారంటే, అయ్యా, ఎవరు నాయకులుగా ఉండాలి అని అంటే, మంచిని ప్రేమించేవాళ్ళు. గమనించాలండి, డబ్బును ప్రేమించేవాళ్ళు అని అక్కడ రాయబడలేదు, పేరును ప్రేమించేవాళ్ళు అని అక్కడ రాయబడలేదండి. ఒకసారి విందామండి ఈ వచనం. అతడు అతిథులను సత్కరించువాడును, వాడు అతిథులను సత్కరించువాడుగాను, మంచిని ప్రేమించువాడును కావలెను. మంచిని ప్రేమించువాడును కావలేను. ఎవరు నాయకులు అవుతారండి? నేను ఒక్కడనే ఉండడానికి ఇష్టపడితే నేను నలుగురితో ఉండలేను. నేను నలుగురితో ఉండకపోతే నాయకుడుగా, నాయకురాలుగా మనం ఉండలేము. ఎందుకంటే నాయకులు అంటే మనుషుల్ని నడిపించేవాళ్ళు. పిల్లరా, ఈరోజు నాకెవ్వరు వద్దు, నేను ఒక్కడనే ఉండాలి, ఒక్కదాన్నే ఉండాలి అంటే మనం ఎట్లా నాయకులు కాలేమో, నాయకులు కావడానికి కొన్ని క్వాలిఫికేషన్స్ ఇక్కడ పౌలు గారు తెలియజేస్తున్నారండి. ఆయన ఏమంటున్నారంటే, ఎవరు నాయకులుగా ఉండడానికి ఇష్టపడతారో వాళ్ళకు ఉండాల్సిన ఒక క్వాలిఫికేషన్ ఏంటంటే, వాళ్ళు మంచిని ప్రేమించాలి. మంచిని ప్రేమించాలి. కొంతమందికి ఎట్లంటండి, ముఖస్తుతి అన్నమాట. నేను యవనస్తులకు చెప్తున్నాను, ప్రియులరా, నిజమైన మీ స్నేహితులు ఎవరు అని అంటే,
మేలుగోరే స్నేహితుడు నీకు గాయం చేస్తాడంట, నీ పగవాడు లెక్కలేనన్ని ముద్దులు పెడతాడు అని సామెతల గ్రంథంలో మనము చూస్తున్నాం. నేను ఎప్పుడు నా పిల్లలతో ఒక మాట చెప్తాను, అమ్మా నిజంగా నీ ఫ్రెండ్స్ ఎవరు అని అంటే, నువ్వు తప్పు చేస్తున్నప్పుడు ఎస్ నువ్వు చేస్తుంది తప్పు అని ఎవరైతే చెప్తారో వాళ్ళే నీ మేలు కోరుకునేవాళ్ళు. కొంతమంది నువ్వు ఏం చేసినా సరే, నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, అమ్మ నాన్నకు చెప్పకుండా వెళ్ళు, ఇంక ఏ తప్పుడు పనులన్నా చెయ్యి, నువ్వు ఏదన్నా చెయ్యి, నువ్వు ఏం చేసినా అయినా సరే కదలకుండా మెదలకుండా వాళ్ళు ఎందుకు ఉంటారంటే వాళ్ళు నీ మేలు కోరుకునే వాళ్ళు కాదు ప్రియులరా. కనుకనే వాళ్ళు అలాంటి పనులు చేస్తారు. కానీ ఎవరైతే నాయకులుగా ఉంటారో, ఎవరిలో అయితే దేవుని ఆత్మ పనిచేస్తుందో, ఆత్మ పనిచేస్తున్న దానికి ఒక గుర్తు ఏమిటి అంటే మంచిని మంచి అంటారు, చెడ్డని చెడు అంటారు. ఒక ముఖస్థుతికి మనుషుల్ని మెచ్చుకోవడానికి చెడును మంచిగా కానీ మంచిని చెడుగా కానీ చేసేవాళ్ళు నాయకులుగా ఉండలేరు ప్రియులరా. అందుకే మనం వాక్యంలో మనం ఏం చూస్తున్నామంటే ఈరోజు చెడుని మంచిగా చూపించడం ఒక ఫ్యాషన్ అన్నమాట. ఇష్టం వచ్చినట్లు బట్టలు వేసుకోవడం కానివ్వండి, లేకపోతే ప్రియులరా శరీరం చూపించడము కానివ్వండి, ఇవన్నీ కూడా ఫ్యాషన్గా మారిపోయింది. కానీ వాటన్నిటికీ బైబిల్ వ్యతిరేకత వ్యక్తం చేస్తుంది. అంటే ఇవన్నీ తప్పు అని బైబిల్ చెప్తా ఉంది ప్రియులరా. హల్లెలూయా 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 హల్లెలూయా. బైబిల్ ఏమంటుందంటే అబార్షన్ హత్య చెయ్యటము అంటుంది. 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఏంటి అంటే నరహత్య చెయ్యకూడదు. నరహత్య చెయ్యకూడదు అనేది దేవుని ఆజ్ఞ. అయితే ఈ మోడర్న్ యుగంలో, ఆధునికతలో స్త్రీలు ఏమంటున్నారంటే ఇది విమెన్స్ రైట్, వాళ్ళకున్న చాయిస్, వాళ్ళ పిల్లల్ని కనాలా కనొద్దా, బతకనివ్వాలా చంపేయాలా, వాళ్ళ కడుపులో బిడ్డను ఏమైనా చేయాలంటే వాళ్లకు చాయిస్ ఉంది, వాళ్లకు ఒక రైట్ ఉంది. పిల్లరా చాలామంది కలిసి మాకు ఈ రైట్ ఉంది, అబార్షన్ చేసుకోవచ్చు అని వాళ్ళు అంటున్నంత మాత్రాన బైబిల్ చెప్తున్నది చెడు, అది మంచిగా మారదు పిల్లరా. ఈరోజు మనం చూస్తే పురుషుల్ని వివాహం చేసుకుంటున్నారు, గే అని అంటున్నారు. అంటే ఇది బైబిల్ పరంగా మనం చూసినట్లయితే అది పాపము అని బైబిల్ చెప్తుంది. సొదొమ గొమొర్రాలో ఉన్న పాపము అదే, అది పాపము అని బైబిల్ చెప్తూ ఉంటున్నప్పుడు ఇది మా ఇష్టం, మా ఫ్రీడమ్, మేము ఏం చేయాలనుకుంటున్నామో మాకు ఏది నచ్చుతుందో అది మేము చేయడము మా ఫ్రీడమ్ అని మనుషులు అంటున్నారు. అన్నంత మాత్రాన అది మంచిది అయిపోదు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, లెస్బియనిజం అంటే ఆడవాళ్ళని పెళ్లి చేసుకుంటున్నారు. ఇవన్నీ వింటూ ఉంటే, బైబిల్ మనం చదువుతూ ఉంటే ఇవన్నీ దేవుని ఆజ్ఞలకు విరోధమైన కార్యాలు. స్త్రీ తన సహజ ధర్మాన్ని విడిచి స్త్రీతో, పురుషుడితో పాపం చేయడము భయంకరమైన పాపము అని బైబిల్ చెప్తుంటున్నప్పుడు ఇది మా రైట్ అని చెప్తున్నంత మాత్రాన ఇది మంచిది అయిపోదు ప్రియులర్. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అంటే ఎంతమంది మనుషులు, మెజారిటీ ఆఫ్ పీపుల్ ఇది కరెక్ట్ అన్నా కూడా, ఇది మంచిది అన్నా కూడా బైబిల్ దాన్ని పాపము అని తెలియజేస్తుంది. ఇది పాపము అని చెప్తే మనుషులు ఆ మంచిని వాళ్ళు ద్వేషిస్తున్నారు. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్. ఈ మంచిని ద్వేషించటానికి గల ఇంకొక కారణం ఉంది పిల్లరా. మొదటిగా ఏమిటంటే వాళ్ళు దేవునిలో లేరు గనుక, వాళ్ళు చీకటిలో ఉన్నారు గనుక, పాపంలో ఉన్నారు గనుక మంచిని ద్వేషిస్తారు, దేవుని ఆజ్ఞలను వాళ్ళు ద్వేషిస్తారు. రెండవదిగా మనుషులు ఎందుకు మంచిని ద్వేషిస్తారు అని మనం చూస్తే ప్రియులరా, స్వార్థం, నేను అనే స్వార్థం ప్రియులరా. మనం ఆరంభంలో మనం చూసామండి, యెషయా గ్రంథము 5వ అధ్యాయం 20వ వచనంలో మనం చూసాం. అదేంటంటే వెలుగును చీకటిగాను, చీకటిని వెలుగుగాను మనుషులు మార్చేస్తారంట. ఎందుకు ఇలా మార్చేస్తారు అని అంటే స్వలాభం కోసం. అంటే నాకు లాభం వస్తుంది అంటే దీన్ని నేను ఒకవేళ చెడ్డదైతే దాన్ని మంచిగా నేను చూపించేస్తా.
స్వలాభం కోసం. రెండోది ఏంటంటే ప్రియులరా, వాళ్ళ సొంత ప్లెజర్ కోసం, వాళ్ళ సుఖం కోసం. మూడవదిగా మనం చూస్తే పిల్లరా, వాళ్ళు చేసిన తప్పుని జస్టిఫై చేసుకోవడానికి, అంటే మేము చేస్తుంది కరెక్టే అని, వాళ్ళ బిహేవియర్ ఇది కరెక్టే అని, నేనేం తప్పు చేయలేదు, నేను మంచిదాన్నే, లేకపోతే నేను మంచోన్నే అని చూపించుకోవడానికి, వాళ్ళు చేసిన తప్పును జస్టిఫై చేసుకోవడానికి మనుషులు చెడుని మంచిగా చూపిస్తారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ప్రియులరా, గమనించాల్సింది ఏమిటి అని అంటే, స్వలాభం కోసం నువ్వు చేస్తున్నా, నీ సుఖం కోసం చెడును మంచిగా నువ్వు చేస్తున్నా, లేక నేనంత కరెక్టే అని చూపించుకోవడానికి నువ్వు చేస్తున్నా, నువ్వు ఏది చేసినా మనుషులందరూ ఇది కరెక్ట్ అనొచ్చు, కానీ దేవుడి దృష్టిలో మాత్రం అది తప్పే. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఎందుకు ఇలా జరుగుతుంది అని మనం చూస్తే, దేవుడు మన జీవితంలో లేకపోవటం వలన ఇది జరుగుతుంది. ఆదిలో మనం చూస్తే, ఆదికాండము 3వ అధ్యాయము 5వ వచనం మనం చూస్తే వాక్యం ఏం పలుకుతుందంటే, మనం చూద్దామండి. ఆదికాండము 3వ అధ్యాయము 5వ వచనం. ఆ చెట్టు పండు తిన్నప్పుడు మీకు కనువిప్పు కలుగుననియో, మీరు మంచి చెడులు తెలుసుకొని దేవుని వల్లే అగుదురనియు ఎరిగి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మీరు ఆ పండు తిన్నప్పుడు మీకు కనువిప్పు కలిగి మంచి చెడును మీరు తెలుసుకుంటారు. ఎరిగి ఆయన మీకు అట్లా చెప్పాను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రియులారా, మంచి చెడులు తెలిసినప్పుడు మరి ఎందుకు చెడు చేస్తున్నారు మనుషులు? గమనించాలండి. వాక్యం ఏమంటుందంటే, ఈ పండు మీరు తిన్నప్పుడు మంచి చెడులు మీకు తెలుస్తాయి అన్నప్పుడు మనిషి ఎందుకు చెడు చేస్తున్నాడు ప్రియులారా? కారణం ఏమిటి అని అంటే, మనిషి చీకటిలో ఉన్నాడు, అవిధేయతలో ఉన్నాడు ప్రియులారా. బైబిల్ గ్రంథంలోంచి ఒక వ్యక్తిని మనం చూస్తూ ఉన్నాం. ఆ వ్యక్తి పేరు సౌలు ప్రియులారా. అపోస్తుల కార్యము 9వ అధ్యాయము 1వ వచనము, అలాగే అపోస్తుల కార్యము 22వ అధ్యాయము 3వ వచనము, ఈ 2 వచనాలలో మనం చూసినట్లయితే ఈ ఒక్క వచనం మనం చదువుదామండి. అపోస్తుల కార్యము 9వ అధ్యాయము 1వ వచనం. ఇంతలో ప్రభువు శిష్యులను చంపవలెనని సౌలు వారిని బెదిరించుచు దౌర్జన్యము చేయుచుండెను. అతడు ప్రధాన అర్చకుని యొద్దకు వెళ్ళి ఇంకను ఈ మార్గమును అవలంబించుచున్న పురుషులు స్త్రీలు ఎవరు దొరికినను వారిని పట్టుకొని యెరూషలేమునకు చేర్చుటకై దమస్కులోని యూదుల ప్రార్థనా మందిరములకు. చాలమ్మా. అపోస్తుల కార్యము 22వ అధ్యాయము 3వ వచనంలో మనం చూస్తున్నాం, నేను సిలీషియాలోని తార్సు నగరములో జన్మించిన యూదుడను. నేను జన్మించిన యూదుడను, కానీ ఇక్కడ యెరూషలేమునందే పెరిగి యెరూషలేమునందు పెరిగి గమాలియేలు వద్ద విద్యాభ్యాసము గావించితిని. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఎందుకు ఈ వచనాలు మనం చదువుతున్నామంటే, సౌలు ధర్మశాస్త్రం అంతటిలో ఎక్స్పర్ట్ అండి. ఆయన ఒక ప్రావీణ్యం కలిగిన యూదుడు, నేను యూదుడను అని అంటున్నాడు. యెరూషలేములో ఒక బెస్ట్ టీచర్ దగ్గర ధర్మశాస్త్రం అంతటిని కూడా ఆయన అభ్యసించాడు ప్రియులారా. అయితే ఈ అభ్యసించిన సౌలు ఏమనుకుంటున్నాడంటే, ఎవరెవరైతే యేసు ప్రభుని నమ్మారో, నమ్మిన వాళ్ళందరినీ హింసిస్తుంటే ధర్మశాస్త్రానికి తను మేలు చేస్తున్నాను అనుకుంటున్నాడు. ఏమనుకుంటున్నాడంటే, ఎవరైతే విశ్వాసం ఉన్న స్త్రీ పురుషులను ఆయన చంపటానికి తాకీదు తీసుకొని పిల్లరా దమస్కు మార్గంలో వెళ్తూ ఉన్నాడు. అదే వాక్యంలో మనం ఇంకా చాలా వచనాలు మనం చూస్తుంటే, విశ్వసించిన వారిని చంపటము ప్రాణాధారమైనట్టు అని మనం చూస్తున్నాం. అంటే జీవించటానికి, ఒక మనిషికి జీవించడానికి ప్రాణం ఎంత అవసరమో, వీళ్ళని హింసించి, వీళ్ళని చంపి, వీళ్ళని చెదరగొట్టి, సంఘాన్ని నాశనం చేసి, ఇవన్నీ నాశనం చేస్తే నేను దేవుడికి మేలు చేస్తున్నాను అని ఆయన అనుకున్నాడు ప్రియులారా. ప్రాణాధారమైనట్టు ఆయన హింసించాడు అని బైబిల్లో మనం చూస్తున్నాం. అంటే అప్పటి వరకు హింసించటం ఆయనకు మంచిది అనిపించింది.
దేవుని నమ్ముతున్నది చెడు అని ఆయనకు అనిపించింది. కానీ దమస్కు మార్గంలో అప్పటి వరకు ప్రయాణం చేస్తున్న సౌలు ఆ గుర్రం మీద వెళ్తున్నప్పుడు ఒక గొప్ప వెలుగు వెలిగిందండి. ఆ వెలుగులో ఆయన ఆ గుర్రం పై నుంచి కిందికి పడినప్పుడు పునరుద్ధాన క్రీస్తు సౌలుని దర్శించాడు. ప్రియులారా, దర్శించి సౌలా సౌలా నువ్వు నన్ను ఎందుకు హింసిస్తున్నావు అన్నప్పుడు ఆ వెలుగును చూడలేక ఆయన కళ్ళు మూసుకుపోయినాయి. అప్పటి వరకు మనం చూస్తే ప్రియులారా, ఆదికాండము 3వ అధ్యాయము 5వ వచనంలో చూస్తే ఈ ఫలము మీరు తింటే మీ అంటే మీ కళ్ళు తెరవబడతాయి అని మనం చదివామండి. కళ్ళు తెరవబడతాయి, మంచి చెడు మీరు చూడగలుగుతారు అని మనం వచనంలో చూసాం. కానీ ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే ఎప్పుడైతే సౌలు కింద పడ్డాడో ప్రియులారా, ఆ వెలుగు ఎప్పుడైతే ఆయన పైకి వచ్చిందో ఆయన కళ్ళు మూసుకుపోయాయి. అంటే ఆయన కళ్ళు ఇంకా కనిపించలేదు. అంటే లోకానికి ఆయన కళ్ళు ముయ్యబడ్డాయి, దేవునికి ఆయన కళ్ళు తెరవబడ్డాయి. ఏదేను తోటలో వాళ్ళ కళ్ళు దేవునికి ముయ్యబడ్డాయి, లోకానికి తెరవబడ్డాయి ప్రియులరా. అందుకే వాక్యం ఏమంటుందంటే అపోస్తుల కార్యము 9వ అధ్యాయము 18వ వచనంలో మనం చూసినట్లయితే వాక్యం ఏం పలుకుతుందంటే సౌలు గుడ్డివాడుగా అయిపోయాడు, చూపు కనిపించటం లేదు. అపోస్తుల కార్యము 9వ అధ్యాయము 18వ వచనం, అప్పుడు ఒక్కసారిగా సౌలు కన్నుల నుండి పొరల వంటివి రాలి క్రింద పడగా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ఆయన కళ్ళల్లోంచి పొరల వంటివి రాలి కింద పడ్డాయంట. అప్పుడు తిరిగి సౌలు తన కంటి చూపును ఆయన పొందుకున్నాడు ప్రియులారా. అప్పుడు వరకు ఆయన మంచిని చూడలేకపోయాడు. కానీ ప్రియులారా, విమోచించే కృప ద్వారా, he was saved by redeeming grace, ఆయన విమోచించే కృప ద్వారా ఎప్పుడైతే ఆయన పునరుద్ధాన క్రీస్తును చూశాడో చెడుకి ఆయన కళ్ళు ముయ్యబడ్డాయి, మంచిని ఆయన చూడగలిగాడు. అప్పటి నుంచి ఏ క్రైస్తవులనైతే ఆయన ద్వేషించాడో, ఏ శిష్యులనైతే ఆయన ద్వేషించాడో, యేసు ప్రభుని ఎంత ద్వేషించాడో పిల్లరా, ఆయన కొరకు ప్రాణం పెట్టేవాడులాగా ఆయన మారిపోయాడు. దేన్ని ద్వేషించాడో దాన్ని ప్రేమించాడు. ఏది చెడ్డది అన్నాడో అదే మంచి మార్గం, అదే అసలైన మార్గం, అదే ఏకైక మార్గం అని ప్రకటించే ఒక వ్యక్తిలాగా సౌలు మారిపోయాడు. హల్లెలూయా, 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 ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. 2 కొరింథీ రాసిన లేఖ 4వ అధ్యాయం 4వ వచనం మనం ఏం చూస్తున్నామంటే 2 కొరింథీ రాసిన లేఖ 4వ అధ్యాయము 4వ వచనం, దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను, దేవుడి స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమ కనపరచు సువార్త వెలుగు వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ లోక సంబంధమైన దేవర అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనమును కలుగజేసెను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. బిడ్డ, ఎందుకు గుడ్డితనం అయిపోతుంది? మంచిని ఎందుకు నువ్వు చూడలేకపోతున్నావు? చెడును చూసినప్పుడు ఎందుకు నువ్వు మంచి అనుకుంటున్నావు అంటే నీ కళ్ళు దుష్టుడు కప్పేశాడు. కాబట్టి చెడ్డది, ఆ చెడ్డదానిలో నీకు దాని కాన్సిక్వెన్స్ కనిపించదు. కాబట్టే మనం ఈరోజు ఏం ఆలోచించాలంటే పౌలు గారు అద్భుతమైన ప్రార్థన చేస్తున్నాడు ఎఫెసీ రాసిన లేఖలో. ఆయన అంటున్నాడు, ప్రభా నా మనోనేత్రాలని వెలిగించయ్యా అని ప్రార్థన చేస్తున్నాడు. ఈరోజు మనం ఏం ప్రార్థన చేయాలంటే, ప్రభా చెడును చెడులాగా నేను చూడగలగాలి, మంచిని మంచిలాగా నేను చూడగలగాలయ్యా అని చెప్పి, నా మనోనేత్రాలు వెలిగించయ్యా అని చెప్పి మనము ప్రార్థన చెయ్యగలగాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ప్రియుడా, న్యాయాధిపతుల గ్రంథం ఈ ఒక్క వచనం మనం చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథము 21వ అధ్యాయము 25వ వచనం, జడ్జెస్ చాప్టర్ 21:25. ఆ రోజులలో ఇజ్రాయేలీయులకు రాజు లేడు కనుక ఎవరి ఇష్టము వచ్చినట్లుగా వారు ప్రవర్తించిరి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఒక్క మాటలో చెప్పాలంటే ఎవరి దృష్టికి మంచిది అనిపించిందో వాళ్ళు అది చేశారంట. లూకాసు వార్త 18వ అధ్యాయంలో ఒక సంఘటన మనం చూస్తున్నామండి. అదేంటి అంటే, ఒక పరిసయ్యుడు సమరయుడు ఇద్దరు కూడా దేవుని మందిరంలోకి వెళ్ళారు. పరిసయ్యుడు ఏమనుకుంటున్నాడంటే, ప్రభా ఇతనిలాగా వ్యభిచారిని, ఇతనిలాగా దొంగవాన్ని, ఇలాంటివన్నీ నేను కానందుకు నీకు స్తోత్రమయ్యా అని ప్రార్థిస్తున్నాడు.
సుంకర్ ఏమంటున్నాడంటే, ప్రభా నేను పాపినయ్యా, నీ వద్దకు చేతులెత్తి నీ వైపు కన్నులెత్తటానికి కూడా నాకు అర్హత లేదయ్యా అని ఆయన ప్రార్థిస్తున్నాడు. ప్రియులరా, వాళ్ళు ఒకరొకరు ఎలా చూసుకుంటున్నారో మనం ఆలోచన చేయాలి. పరిసయ్యుడు ఏమనుకుంటాడంటే, నేను ఇన్నిసార్లు ప్రార్థన చేస్తున్నా, నేను ఇన్నిసార్లు ఉపవాసం చేస్తున్నా కనుక నేను మంచివాణ్ణే అని పరిసయ్యుడు అనుకుంటున్నాడు. సుంకర్ ఏమనుకుంటున్నాడంటే, నేను పాపినయ్యా అని అంటున్నాడు. వాక్యం ఏం పలుకుతుందో తెలుసా? దేవుడు ఎవరు ప్రార్థన విన్నాడు, ఎవరిని నీతిమంతుడుగా మార్చి పంపించాడు అని అంటే, సుంకరిని నీతిమంతుడుగా మార్చి పంపించాడు. నీ దృష్టికి మంచిదని నువ్వు అనుకున్నంత మాత్రాన అది మంచిది కాదు ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా. దేవుడు ఏది మంచిదంటాడో, దేవుడు ఏ దృష్టితో చూస్తాడో ఆ దృష్టితో చూడటము నేర్పించమని మనం అడగాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. 2 కొరింథీ రాసిన లేఖ 11వ అధ్యాయము 14-15, 2 Corinthians chapter 11 verse 14 and 15. ఈ 2 వర్సెస్ మనం చూస్తే ప్రియులారా, ఇది మొత్తం చదవడానికి టైం లేదు, కానీ మీరు చదవండి దీన్ని. ఇది చాలా ఒక ముఖ్యమైన ఒక వచనమే. అపవాది వెలుగు దూత వేషం వేసుకొని వచ్చాడంట. ఈరోజు వేషాలు వేసే వాళ్ళనే మనుషులు నమ్ముతారండి. నిజాయితీగా ఉండే వాళ్ళని ఎవ్వడు నమ్మడు. ఎవరైతే వేషాలు చేస్తారో, అబద్ధాలు చెప్తారో, అమాయకంగా అనిపిస్తారు, లోపల క్రూరంగా ఉంటారు, ప్రేమ ఉన్నట్టు నడిపిస్తారు, లోపల ద్వేషంతో నింపబడి ఉంటారు. ఇలాంటి వేషాలు వేసే వాళ్ళనే మనుషులు నమ్ముతారు. అందుకే సైతాన్ ఏం చేస్తున్నాడంటే, వెలుగు దూత వేషం వేసుకొని వస్తున్నాడంట. ప్రియబిడ్డ, చెడు ఎప్పుడు మంచి ముసుగులో వస్తుంది, కానీ అది గుర్తించినప్పుడు, అది ఎప్పుడు నువ్వు గుర్తించగలుగుతావంటే, నువ్వు దేవునిలో ఉంటే, దేవుని ఆత్మ నీ లోపల ఉంటే, నువ్వు దేవుని వాక్యము నీలో ఉంటే, దేవుని మార్గంలో నువ్వు నడుస్తూ ఉన్నట్లయితే ఆ వేషాన్ని ఒక్క నిమిషంలో నువ్వు గుర్తుపట్టగలుగుతావు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, కళ్ళు మూసుకొని ఒక్క నిమిషం మనం ప్రార్థన చేద్దాం. మంచిని నువ్వు చెడుగా అనుకుంటున్నావా? చెడుని నువ్వు మంచిగా అనుకుంటున్నావా? మంచిదాన్ని చెడుగా, చెడుదాన్ని మంచిగా నువ్వు తిప్పేస్తున్నట్లయితే అది పాపము అని వాక్యం పలుకుతా ఉంది. వారు శాపగ్రస్తులు అని వాక్యం తెలియజేస్తా ఉంది. మంచిగా ఉండే, ప్రేమించే నీ భార్య నీ కంటికి కనిపించదు. అనేక మందితో తిరుగుతున్న ఆ స్త్రీ మంచిది అని గొడవ చేసే వాళ్ళు ఉన్నారు. నిన్ను ప్రేమించే తల్లిదండ్రులు నీకు కనిపించరు. తాగడము, రకరకాల పాప వ్యసనాలను నేర్పించే స్నేహితులు మంచి వాళ్ళు అంటారు. నా ఫ్రెండ్ మంచోడమ్మా. ప్రియబిడ్డ, ఈరోజు మంచిని మంచిగా చూడటం, చెడును చెడుగా చూడటం ప్రభువా నాకు నేర్పించమని నువ్వు అడుగు. ఎలాగైతే దేవుణ్ణి దర్శించకముందు సౌలు చెడ్డదాన్ని మంచిగా అనుకున్నాడు, దర్శించిన తర్వాత ఆ చెడ్డదే అని ప్రాణం పొయ్యే అంతవరకు ఎట్లా ప్రకటించాడు, క్రీస్తుకు సాక్షిగా నిలబడ్డాడు. ఈరోజు నీవు కూడా అలా నిలబడగలగాలి. అడుగుదాం, ప్రభా మా మనోనేత్రాలని తెరవండి అయ్యా. లోకం ఎలా ఉందంటే మంచి చెప్పే వాళ్ళను ద్వేషిస్తుంది. నీకు కరెక్షన్ ఇస్తే నీకు నచ్చదు. ఇది కాదమ్మా మార్గం అంటే నీకు నచ్చదు. ఎందుకంటే నువ్వు చీకటిలో ఉన్నావు, పాపాన్ని ప్రేమిస్తున్నావు గనుక. కళ్ళు మూసుకొని ఒక్క నిమిషం మనం ప్రార్థన చేద్దాం. ప్రభా చెయ్యి పట్టుకో, ఈరోజు నీ చేతితో నన్ను నడిపించయ్యా. కళ్ళు మూసుకొని నీ కుటుంబాన్ని, నిన్ను, సమస్తాన్ని ఆ ప్రభుకి సమర్పించి ప్రార్థించు. స్తోత్రం నాయన, పరిశుద్ధుడ నా తండ్రి, నీకు వందనాలు. చేతులెత్తి ప్రభు సన్నిధిలో, ప్రభా నాకు మంచి చెప్పే వాళ్ళని నేను ద్వేషిస్తున్నాను. మంచి మార్గంలో నన్ను నడవమని, నాకు మార్గం చూపే వాళ్ళని నేను అసహించుకుంటున్నాను. నన్ను ప్రేమించే భార్యను, భర్తను, తల్లిదండ్రులని, పిల్లలని, స్నేహితులని నేను ద్వేషిస్తున్నాను. వాళ్ళని దూరంగా పెడుతున్నానయ్యా. మంచిని మంచిగా నేను చూడలేకపోతున్నాను ప్రభువా. చేతులెత్తి ప్రభు సన్నిధిలో ఆ దేవుణ్ణి మనం ఆరాధిస్తాం. ఈ పాటని ప్రార్థనగా చేసుకుంటాం.
శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. చేతులెత్తి ఆయన సన్నిధిలో, ప్రభువా ఈరోజు నా జీవితాన్ని, నా కుటుంబాన్ని నీకు అర్పిస్తున్నాను నాయన. నన్ను నీవే నడిపించయ్యా. ఒక శిల్పిలాగా నాకు ఒక రూపాన్ని దయచేయ. పాపంలో పడి నీ స్వారూప్యాన్ని నేను కోల్పోయానయ్యా. తిరిగి నీ బిడ్డలాగా నేను ఒక కృప చూపయ్యా అంటూ ప్రార్థిస్తాను. మంచి అన్నది నాలో లేదు, నా హృదయలో శాంతి లేదు. మంచి అన్నది నాలో లేదు, నా హృదయలో శాంతి లేదు. సద్గుణశీలుడా, మంచికి పాత్రుడా, సద్గుణశీలుడా, మంచికి పాత్రుడా, పొందనిమ్ము నీదు ప్రేమను, పొందనిమ్ము నీదు ప్రేమను. ప్రార్థిస్తాం. అయ్యా నీ చేతితో నన్ను పట్టుకో అయ్యా, నన్ను నడిపించు ప్రభువా అని. ఇప్పటి వరకు ఎవరు నడిపించారు నిన్ను ప్రియబిడ్డ? ఏ మార్గంలోకి నేను నడిపించారు? ప్రభువా నా చెయ్యి నీకు అందిస్తున్నా, నన్ను పట్టుకో ప్రభువా అని. నీ కుటుంబాన్ని ప్రభువుకు సమర్పించు, నీ జీవితాన్ని ప్రభువుకు సమర్పించు. ఆయన నేను నడిపించువాడు. ఘోర పాపిని నేను తండ్రి, పాప ఊబిలో పడియుంటిని. ఘోర పాపిని నేను తండ్రి, పాప ఊబిలో పడియుంటిని. లేవనెత్తుము, శుద్ధి చేయుము, పొందనిమ్ము నీదు ప్రేమను. లేవనెత్తుము, శుద్ధి చేయుము, పొందనిమ్ము నీదు ప్రేమను. నీ చేతితో స్వరమెత్తి నన్ను రెండు చేతులెత్తి, అయా నీ చేతితో నన్ను పట్టుకోయా అంటూ దేవుని ఆరాధించు, ప్రార్థించు. ప్రేమిలా నీ చేతితో నన్ను పట్టుకో ప్రభువా, నన్ను పట్టుకో. స్తోత్రం నాయనా. నీ ఆత్మతో నన్ను నడుపు. శిల్పి చేతిలో శిలను నేను, పొందనిమ్ము నీదు ప్రేమను. శిల్పి చేతిలో శిలను నేను, పొందనిమ్ము నీదు ఆరాధన అంటూ ఆ దేవుని మనం ఆరాధిస్తాం. ఆరాధన 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 ఆరాధన. స్తోత్రమయ్యా నా తండ్రి. అయ్యా ఈరోజు మా హృదయంలో ఉన్న ప్రతి ఒక్క చెడు ఆలోచనలను తొలగించండి ప్రభువా. అయ్యా ఇప్పుడే ఒక్కొక్క కుటుంబాన్ని మీరు దర్శించమని ప్రార్థిస్తున్నాం నా తండ్రి. అయ్యా నీ సన్నిధిలో ప్రభా ప్రార్థిస్తూ ఉండగా ప్రభా ప్రతి బిడ్డను మీరు దర్శించమని అడుగుతున్నామయ్యా. అయ్యా ఇతరులలో మంచిని చూడలేక ప్రభా, అయ్యా ఇదిగో నా తండ్రి, ఎవరెవరైతే భార్యని, భర్తని, బిడ్డలని, తల్లిదండ్రులని, సంబంధికులని ప్రభా కష్టపెడుతున్నారో నాయన, అటు వారందరినీ ఆరాధనలో నీ పాద సన్నిధిలోకి మేము సమర్పిస్తూ ప్రార్థిస్తున్నాం
నాయన. మంచి మార్గం చూపిస్తున్న వాళ్ళని ద్వేషిస్తూ ఉండగా ప్రభువా, ఇప్పుడే అటు వారందరినీ కూడా నీ పాద సన్నిధిలోకి మేము సమర్పిస్తున్నాం నాయన. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఒక్క నిమిషం చేతులెత్తి వెలుగుని చీకటిగా, చీకటిని వెలుగుగా వక్రీకరించే వారి దేవుడికి సమర్పిస్తాం. ప్రభా నా తండ్రి, మంచిని చెడుగా, చెడును మంచిగా ఎవరు మారుస్తున్నారో నా తండ్రి వారిని మీకు సమర్పిస్తున్నాము నాయన. అయ్యా, తీపిని చేదుగా, చేదును తీపిగా మార్చువారిని మీకు సమర్పిస్తున్నాము నా తండ్రి. మా జీవితాలను మీకు అర్పిస్తున్నాము నా తండ్రి. వాటి మధ్యలో వ్యత్యాసం మేము గుర్తించుటకు మా మనోనేత్రాలు తెరవమని అడుగుతున్నామయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. రెండు చేతులు ఎత్తి స్వరమెత్తి నువ్వు ఎక్కడున్నా స్తుతించు ప్రియబిడ్డ. నువ్వు స్తుతిస్తుండగా బంధకాల్లోంచి ఎలాగైతే సౌలు కళ్ళలోని పొరలు తొలగిపోయాయో, ఈరోజు చెడును మంచిగా అనుకుంటూ, మంచిని చెడుగా అనుకుంటున్న సమస్త పొరలు అయ్యా కళ్ళలోంచి తొలగిపోవును గాక, మనం నేత్రాలు తెరవబడును గాక నాయన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రష్యా బాబా, థాంక్యూ జీసస్. రష్యా హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం నాయన, స్తోత్రం ప్రభువా, స్తోత్రం అయ్యా. జీసస్, జీసస్. తండ్రి, 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 అన్నిటిని విడిచిపెట్టి నిన్ను సౌలు ఇలా వెంబడించి పౌలుగా మారాడు. ఈరోజు కుటుంబాన్ని హింసిస్తున్న వాళ్ళు, ప్రేమించిన వాళ్ళని హింసిస్తున్న వాళ్ళు, మంచి మార్గంలోకి నడువమని చెప్పిన వాళ్ళని హింసిస్తున్న వాళ్ళని మీ పాద సన్నిధిలోకి సమర్పిస్తున్నామయ్యా. వారిని దర్శించండి, మార్చండి, నీ ప్రేమతో నింపండి అయ్యా. ఆయన సన్నిధిలో మోకరించి సత్ప్రసాదనాథుడైన ఆ యేసు ప్రభు ముందు ఆ రోజు గుర్రం పైనుంచి కింద పడి, ప్రభువా నువ్వెవరు అని సౌలు అడిగాడు. నేనే యేసుని, నువ్వు హింసిస్తున్న వాణ్ణి అని ప్రభు చెప్పాడు. ప్రియబిడ్డ, ఈరోజు గ్లోరీ జీసస్. ఆ యేసు ప్రభు ముందునే ఉన్నావు ప్రియబిడ్డ. నిన్ను మార్చగలిగిన వాడు ఆయన మాత్రమే. యేసయ్యా, నా జీవితాన్ని నీకు అర్పిస్తున్నాను ప్రభా. థ్యాంక్ యూ లార్డ్. నీవే మంచివాడవు, నీవు మాత్రమే మంచివాడవయ్యా. నిన్ను రుచి చూడడానికి నాకు కృపను అనుగ్రహించు. ఈ దినం నన్ను దర్శించయ్యా. అయ్యా, ఈ బిడ్డల జీవితంలో నువ్వు కార్యాలు చెయ్యబోతున్నందుకు నీకు వందనాలు. పరిస్థితులు మార్చబోతున్నందుకు నీకు వందనాలు. ఈ కుటుంబాలన్నిటినీ మీ పాద సన్నిధిలోకి సమర్పిస్తూ యేసుక్రీస్తు బలమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. స్తుతింపజేయునే, నిన్ను అలంకరించునే, కోల్పోయినదంతా పునరుద్ధరించునే. స్తుతింపజేయునే, నిన్ను అలంకరించునే, కోల్పోయినదంతా పునరుద్ధరించునే. నా మనసా ఆయన మరచునా, దేవుడు నిన్ను మరచిపోవునా. ఆయనే నీ బాధలన్నీ కనుమరుగు చేయునే, ఆనంద తైలము నీపై కృమ్మరించునే. ఆయనే నీ బాధలన్నీ కనుమరుగు చేయునే, ఆనంద తైలము నీపై కృమ్మరించునే. స్తుతింపజేయునే, నిన్ను అలంకరించునే, కోల్పోయినదంతా పునరుద్ధరించునే. స్తుతింపజేయునే, నిన్ను అలంకరించునే, కోల్పోయినదంతా పునరుద్ధరించునే.
సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనలందరినీ ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. అంత్యకాల సిద్ధపాటు 15వ రోజు ప్రార్థన మనం ముగించాం ప్రియులారా. ఈ ఆరాధనలో దేవుడు మిమ్మల్ని అనేకమైన ఆత్మీయ మేలుతో ఆయన నింపాడని మేము విశ్వసిస్తున్నాం. మీ కొరకు విజ్ఞాపనకర్తలందరూ కూడా ప్రార్థిస్తున్నారు. ఎవరైతే ఈ ప్రోగ్రాం కోసం ప్రార్థిస్తున్నారో మీరందరినీ దేవుడు హేరాళంగా దీవించునుగాక. విజ్ఞాపనకర్తలందరికీ చేతులు జోడించి థ్యాంక్ యూ సో మచ్. మీ ప్రార్థన ద్వారా అనేక మంది మేలులు పొందుకుంటున్నారు. పిల్లరా, ఈ ఆరాధన మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. వేరే వాళ్ళకి ఈ వీడియోస్ అన్నిటిని మీరు పంపించండి. ఏమేమో ప్రతిరోజు గుడ్ మార్నింగ్, గుడ్ నైట్ అని ఏంటేంటో మనం పంపిస్తుంటాం. అది వారి జీవితంలో ఏమీ చేయలేదండి. కానీ ఒక్క మాట, దేవుని మాట జీవితాలని మార్చివేస్తుంది. కనుక ఇతరులకు మీరు పంపించండి. మీరు కమెంట్స్ ద్వారా మీరు పెడుతున్న ప్రార్థన విన్నపాలకు మేము ప్రార్థిస్తున్నామండి. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు.